దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, సామాన్యంగా మనం ఎవరైనా దేహం చాలించినప్పుడు భగవదైక్యం చెందాడనో భగవంతుడిలో ఐక్యమైపోయారు అనో లేదా మేము అలా భగవంతుడు ఐక్యం అయిపోవాలి అనో కోరే కోరికల్ని వింటూ ఉంటాం. జీవుడికి దేహం చాలించిన తర్వాత ఐక్యమైపోతాడా? భగవంతుడితోటి ఐక్యమైపోతాడా? ఏమిటి ఐక్యమైపోవడం అంటే? వీడే భగవంతుడైపోవడం అని అర్థం. అంటే వీడు భగవంతుడైపోతాడా, భగవంతుడిలా అవుతాడా? తేడా ఉందా దీంట్లోనూ దాంట్లోనూ? భగవంతుడైపోవడం అంటే ఇక్కడి నుంచి ఎంతమంది పోతే అంతమంది భగవంతుడు అయిపోవాలి. అప్పుడు చాలా పెద్ద ప్రమాదం. అంతే, బోళ్ళ మంది భగవంతుడు అయిపోయారు అనుకోండి, మళ్ళీ వాళ్ళల్లో ఎవడు గొప్పవాడు ఎవడు తక్కువవాడు, మళ్ళీ ఇలాంటి చికాకులన్నీ వస్తాయి మళ్ళీ. అందుకోసమే భగవంతుడు చాలా అందమైనటువంటి పదాన్ని వాడాడు. ఆయన సహా మద్భావం యాతి. మద్భావం యాతి పదం అందమైన పదం, జ్ఞాపకం పెట్టుకోవాలి. వాడు నేనైపోతాడు అని అనలేదు. మద్భావం అంటే నేను, నాకుండేటటువంటి స్వభావము. అంటే నేను వేరు, నా స్వభావం వేరు. నేనే స్వభావం కాదు, స్వభావమే నేను కాదు. నేను నా భావము. ఇది ఆయన చెప్పింది. అది అంటే తన భావము వంటి భావం తప్ప వీడే వాడైపోతాడని అనలే. అందుకోసం మద్భావం యాతి. దీన్నే మరొక చోట మనకి 7వ అధ్యాయంలో చెప్పాడు, మమ సాధర్మ్యమాగతా. సాధర్మ్యము పదం అందమైన పదం. సమానమైన ధర్మములు కలవాడిగా అగును. పాపం తెలియక కొంతమంది వీడు కూడా ఏదో శివైక్యమైపోవును, ఏదో పరమేశ్వర ఐక్యమైపోవును, ఇలాగ ఐక్యము అని వాడుతుంటారు. ఐక్యము కాదు, ఏకీభావము అని వాడిందండి వేదం. తమః పరే దేవే ఏకీభవతి అనంది అనమాట. ఏకం భవతి అని అంటే వీడు అదైపోవును అని అర్థం. ఏకీభవతి అంటే వీడు దాని వలె అగును అని అర్థం అన్నమాట. అంచేత భగవంతుడైపోవం మనం ఎప్పుడూ కూడా. మన భగవంతుడికి ఉండేటటువంటి విశుద్ధత, పరిశుద్ధత అలాంటివి మనకి కూడా లభించును. మనకి ఏమేం కావాలి దాంట్లో?
అన్నీ ఆనందంగా ఉండాలి, అన్నీ అనుకూలంగా ఉండాలి, హద్దు లేనంత ఉండాలి. ఈ మూడు వస్తాయి. ఈ స్థితులు రావడమే భగవంతుడితోటి సమానమైన ధర్మములు కలవాడగుట. దీనికి అందమైన పేరు పెట్టారు సాంకేతికంగా, సాయుజ్యము అని పేరు పెట్టారు. సాయుజ్యము అంటే సమానమైన గుణములు కలిగి ఉండుట. అంటే భగవంతుడు ఎట్లాగైతే గుణాలు కలిగి ఉంటాడో వీడు అట్లాంటి గుణాలు కలిగిన వాడు అవుతాడు అని అర్థం తప్ప వీడు భగవంతుడు అయిపోతాడు కాదు. ఎవ్వడూ భగవంతుడు అవ్వడు. జీవుడు జీవుడుగానే ఉండును, దేవుడు దేవుడుగానే ఉండును. అయితే జీవుడికి ఉండేటటువంటి సంకుచితత్వాలు వీడిలో లేకుండా పోవాలి. అంచేత వీడికి కర్మ సంబంధం ఉండకూడదు, హద్దు ఆనందానికి ఉండకూడదు, అనుభవానికి హద్దు ఉండకూడదు. ఇది కలుగుతుంది. యుక్ అంటే కూడి ఉండుట అని అర్థమండి. యుక్ సయుక్ అంటే సమానమైనవి కలిగి ఉండుట. సమానమైనవి అంటే సమాన ధర్మాలు కలిగి ఉండు, సమాన గుణములు కలిగి ఉండుట. ఇది వేదమే చెప్పిన మాట. ఇది సయుజౌ సయుక్ సయుజౌ సయుజ సయుజౌ ద్వాసు పర్ణౌ సయుజౌ సఖాయౌ. వేదం చెప్తోంది మనకి వీడు సయుక్ అగును, సమాన ధర్మములు కలవాడగును. ఆ సయుక్ అయి ఉండడమే సాయుజ్యము అంటారన్నమాట. ఇది మనకి పొందుతాడని చెప్తాను. సాయుజ్యం సమవాప్య నందతి సమం తేనైవ. ఆయనతోటి సమానమైనటువంటి ఆనందాన్ని వీడు పొందును. దీన్నే ఆయన మద్భావం యాతి అంటాడు 5వ శ్లోకంలో 8వ అధ్యాయంలో. యః ప్రయాతి స మద్భావం యాతి నాస్తి అత్ర సంశయ. మనకి పెద్దలైనటువంటి మహనీయులు ఆది శంకరులు ఉన్నారు, రామానుజుల వారు ఉన్నారు, మధ్వాచార్యుల వారు ఉన్నారు. అలాంటి పెద్దల్ని ఎవరైనా ఒకరిని ఆశ్రయించాలి. అబ్బెబ్బే నాకు వాళ్ళందరూ అవసరం లేదండి, నేనే స్వయంగా దీంట్లోకి వెళ్ళి నేను ఇందులో మునిగి ఇందులోంచి నేనే అంతా మొత్తం తత్వాన్ని తీస్తాను అని అంటే అలాంటి వాడిని మనం కొంచెం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంటుంది. నాకు శంకర్లు నాకు ప్రమాణం కాదు, రామానుజులు నాకు ప్రమాణం కాదు, మధ్వులు నాకు ప్రమాణం కాదు, నాకు వీళ్ళెవ్వరూ కాదు, నాకు సొంతంగా మరొక పంథ అనేవాడు ఎప్పుడు కూడా సమాజానికి హానికరుడు. జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది అలాంటి వ్యక్తులని గురించి. అంటే వాళ్ళంతా కూడా ప్రచ్ఛన్నంగా మనని విరుద్ధ మార్గంలోకి నడిపించేటటువంటి వ్యక్తులు అన్నమాట. అంటే భక్తులులాగా కనిపిస్తూ మనని తప్పుదారి పట్టించేటటువంటి వ్యక్తులు కనుక అలాంటి వాళ్ళ విషయం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఎందుకనంటే మద్భావం యాతి. మనకి 5వ శ్లోకంలో కృష్ణుడు చెప్పిన దానికి మహానుభావులైనటువంటి శంకరాచార్యుల వారు రాసిన వ్యాఖ్యానాన్ని చదివి ఉంటే ఎప్పుడైనా ఎవరైనా దానికి తెలిసి ఉండేది. మద్భావం వైష్ణవం తత్వం యాతి. చక్కగా చెప్పారు ఆయన శంకర భగవత్పాదులు. మామేవ ఏష్యసి న సంశయ మామైవైతి తం తమైవైతి. ఒకసారి కానీ అనేక చోట్ల చెప్పాడు. మామేవ స్మరన్, నన్నే తలుచుకుంటూ అన్నాడు ఆయన. నన్నే అంటే ఎవరిని? వాస్తవాన్ని చెప్తుండేటువంటి ప్రకరణం కదా ఇది. ఇదేదో ఎవరినో మభ్యపెట్టడానికో వంచడానికో చెప్పేటటువంటి ప్రకరణం కాదు. ఇది తత్వాన్ని చెప్పే ప్రకరణము, పరమార్థాన్ని చెప్పేటటువంటి ప్రకరణం. ఏదో వ్యవహారం కోసం చెప్పేటటువంటి మాటలు కావివి. చేత పారమార్థికమైనటువంటి తత్వాన్ని శ్రీకృష్ణుడు ఇక్కడ మనకి ప్రతిపాదిస్తున్నాడు. అందుకోసమనే శంకర భగవత్పాదులు చెప్పినటువంటి మాట మనకందరికీ కూడా శిరోధార్యము. ఏమని? మామేవ పరమేశ్వరం విష్ణుం. చక్కగా చెప్పారు ఆయన. మనకి చక్కటి శంకర భాష్యం మనకి లభిస్తోంది. దాన్ని చక్కగా మనం చూడొచ్చు, అర్థం చేసుకోవచ్చు. 8వ శ్లోకం దగ్గరికి వచ్చాం మనం.
8వ అధ్యాయంలో శ్లోకాన్ని చూద్దాం ఒక్కసారి. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. అందమైనటువంటి ప్రతిపాదన స్వామి మనకి చేసి ఇస్తున్నాడు. అభ్యాసయోగయుక్తేన చేతసా. అభ్యాసము యోగము రెండు కావాలి. ఒకటి యోగము అంటే ధ్యానం, కానీ గతంలో చెప్పాడు ఆయన. ఆ ధ్యానంతో కూడుకున్నటువంటి అభ్యాసము ఇది. ఎందుకంటే వీడు పూర్తిగా ఏది అభ్యాసం చేస్తుంటే అదే చివరికి కూడా వీడికి స్మరణకు వస్తుంది. ఇప్పుడు మనకి ఏది తింటే అదే తేన్పు వచ్చినట్టుగా ఏది మనం మనసులో భావన చేస్తుంటే అదే మనకి చివరి సమయంలో కూడా వస్తుంది. మనం ఒకటి తెలిస్తే మరొకటి జ్ఞాపకం రాదు. మనకి చదువుకునేటప్పుడు ఆ చదువుకునే సబ్జెక్ట్ ఏదో మ్యాథమెటిక్స్ అనుకోండి, మనకి మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ అన్నీ చక్కగా జ్ఞాపకం రావాలనుకుంటే వాటిని అభ్యాసం చేస్తే అవి జ్ఞాపకం వస్తాయి పరీక్షల్లో. లేదు ఇతరమైనటువంటి ఏదో అభ్యాసం చేస్తే అదే వస్తుంది, ఇది రాదు. అంచేత ఏది ధ్యానం చేయాలో దానిని అభ్యాసం చేయాలి. అభ్యాసం ఎంతవరకు చేయాలి? సర్వేషు కాలేషు అని గతంలోనే చెప్పి ఉన్నాడు ఆయన. దాన్ని అనుస్మర అని కూడా చెప్పాడు ఆయన. అలాంటిది అభ్యాసంతో ఎవడైతే తన మనస్సుని నింపుకొని ఉంటాడో వాడు మాత్రమే నాన్యగామినా, ఇతర విషయాల్లోకి వాడి మనస్సు పోదప్పుడు. ఒక దాంట్లో ఒక పాత్రలో మనం ఏదో ఒక తేనెని నింపి పెట్టామనుకోండి, దాంట్లో మిగతాది ఏది పూసినా ఇంక దాంట్లోకి వెళ్ళదు అది. అలాగే వీడు ఎవడు తన మనస్సులో ఈ ధ్యానాన్ని, భగవద్ ధ్యానాన్ని నింపి పెడతాడో, ఆ భగవంతుడు చేయించేదిగా, ఆ భగవంతుడి కోసం చేసేదిగా ఎవడైతే తన కర్మ అనుష్ఠానాన్ని అంతటా, అది ఏదైనా కావచ్చు, నిత్యకర్మ కావచ్చు, నైమిత్తిక కర్మ కావచ్చు, యుద్ధాది కర్మ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా వాడు భగవంతుడికి అనుసంధానం చేస్తూ ఎవడైతే చేస్తాడో నాన్యగామినా చేతసా, వాడి మనస్సు ఇతరమైనటువంటి విషయాలని స్మరించదు. అప్పుడు ఏమవుతుంది వాడికి? పరమం పురుషం దివ్యం యాతి. పరమం పురుషం దివ్యం యాతి. భగవంతుడు దివ్యుడు, ప్రకృతి సంబంధ రహితుడైన ఆ స్థితిని వీడు కూడా పొందును. వీడు కూడా ప్రకృతి రాహిత్యాన్ని పొందును, ప్రకృతి నుంచి వీడు విడివడును. పరమం పురుషం యాతి. పురుషోత్తముడైనటువంటి భగవంతుడిని వీడు స్మరిస్తున్నాడు. ఆయన పురుషుల్లోకెల్లా ఉత్తముడు అని కదా మనకి 15వ అధ్యాయంలో చెప్తాడు ఆయన. పురుషులంటే శరీరధారులు అని అర్థం. దేహధారుల్లో ఆయన ఉత్తముడు. ఎందుకని అక్కడ సత్వరజస్సుల యొక్క ప్రవృత్తి ఉండదు, శుద్ధ సత్వమయమైన దేహం ఉండును. భగవంతుడు తన దేహం ఎట్లా ఉంటుందో ఆయన చెప్పుకున్నాడు గతంలో. అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వాం అధిష్ఠాయ. 4వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. ఆయన ప్రకృతిం స్వాం, తనదైనటువంటి ప్రకృతి, శుద్ధ సత్వమయమైనటువంటి ప్రకృతి, దాన్ని ధరించి ఉంటాడు. ఆయన జన్మరహితుడై, నాశము లేని జ్ఞానము కలిగిన వాడై, స్వభావం కలిగిన వాడై, సర్వభూత ఈశ్వరుడై, అంటే సకల భూతములని కూడా శాసించగలిగిన వాడయ్యే ఉంటాడు ఆయన ఎప్పుడున్నప్పటికీ. ఇది ఆయన యొక్క స్వభావము. కానీ ఆయనకు ధరించే దేహం మాత్రం ప్రకృతిం స్వాం, తనదైనటువంటి ప్రకృతి, పంచ ఉపనిషణ్మయ ప్రకృతి. ఇది మనం గతంలో చెప్పుకున్నాం. అంటే పరమేష్ఠి, పుమాన్, విశ్వ, నివృత్తి, సర్వ అనే పేర్లు కలిగినటువంటి తత్వాలతోటి ఏర్పడ్డ శరీరం, అది శుద్ధ సత్వమయము.
అంటే రజస్తమస్సులకి అక్కడ సంబంధమే ఉండదు. రజస పరాకే తమస పరస్తాత్ అంటుంది మనకి వేదం. అట్లాంటి దేహం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఎలా కావాలనుకుంటే అట్లా వీడికి తయారు కావడానికి ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీస్ విల్ బీ దేర్ విత్ ఇట్. దానికి ఎన్ని రూపాలు కావాలంటే అన్ని రూపాలు వాడు ధరించగలుగుతాడు. ఎట్లాంటి రూపం కావాలంటే అట్లాంటి రూపాన్ని వీడు కూడా ధరించగలుగుతాడు. దేన్ని ధరించినా అది భగవంతుడికి వినియోగపడదగినదిగా వీడు ధరించగలుగుతాడు. అందులో ఉండే గొప్పతనం అది. సో అలాంటి స్థితి ఈ జీవుడికి కూడా ఏర్పడుతుంది. అట్లాంటి దేహధారణ చేయగలిగే స్థితి వీడికి వచ్చింది. అంటే వీడికి కూడా అప్రాకృత దివ్య దేహధారిత్వం అనేది ఏర్పడుతుంది. పరమం పురుషం, పురుష అంటే దేహధారి అని అర్థం. పరమం పురుష, దేహములలోకెల్లా అతి ఉత్తమమైనటువంటి దేహమేదో అది వీడికి లభించును. దాన్ని వీడు యాతి పొందును. ఎందుకని? వీడు అనుచింతయన్, వీడు ఇప్పటి నుంచి కూడా అభ్యాసమును ఆరంభం చేశాను. అది వీడికి ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. అది వాడు ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా లోపల అనుస్మరణము మాత్రము తొలగదు. అంచేత అనుచింతయన్ వీడు యాతి తప్పకుండా పొందును. ఏం పొందును అంటే వీడికి అత్యంత ప్రియమైనది. 3 లక్షణాలు ఉంటాయండి ఆ దేహానికి. ఒకటి అత్యంత ప్రీతికరము, 2 అతి విశదతమము అంటే చాలా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది దానికి. మనకి చూడండి అద్దం ఎట్లాగైతే చూస్తే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుందో అట్లాగే వీడికి దేహం అనేటటువంటిది వాడి స్వభావాన్ని ఎప్పుడు కూడా మన దేహాలైతే అన్నిటినీ అడ్డేస్తాయి కదా. మనకి లోపల ఏమిటి అనేది మనకి తెలియకుండా మనకి అద్భుతమైనటువంటి కవచం ఒకటి మనకి ఏర్పడింది. అవతల వాడిని పచ్చడి చేసేద్దామని అనిపించినా మనకి అని నవ్వించగలిగేటటువంటి శరీరం మనది. సో మనకి లోపల ఏముంది అనేది బయటికి ప్రకటితం కాకుండా కప్పివేసేట కర్మకృత శరీరం మనది. కానీ వాడికి అలా ఉండదు. వాడికి ఏ స్వచ్ఛత ఉంటుంది వాడి దాంట్లో. ఏది ఎలా లోపల భావిస్తాడో అదే బయటికి ప్రకాశించేటటువంటి యోగ అతి విశదతమమైనటువంటి దేహం వాడికి ఉంటుంది. అంతేకాదు అది దర్శన సమానాకారము అంటే వీడికి చాలా స్పష్టంగా భగవంతుడిని ఎదురుకుండా చూస్తున్నంత స్పష్టత వీడికి లోపల జ్ఞానంలో ఏర్పడుతుంది. ఈ 3 స్థితులు వీడికి ఏర్పడతాయి. దీన్నే వీడు అనుసంధానం చేస్తున్నాడు కనుక దాన్నే వాడు యాతి. అట్లాంటి స్థితిని అంటే భగవంతుడిని నేరుగా దర్శించగలిగే స్థితి ఏర్పడుతుంది, స్వచ్ఛత ఏర్పడుతుంది. ప్రియతమము అంటే వాడికి ప్రతిదీ అనుకూలంగానే ఉంటుంది. అప్పుడు వాడికి ప్రతికూలము వ్యతిరేకత అనేది వాడి దాంట్లో ఉండని. దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ నెగిటివిటీ దేర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో 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 పాజిటివ్. యాతి పార్థ అనుచింతయన్ అని భగవంతుడు చక్కగా ఈ భగవంతుడిని అనుసంధానం చేసేటటువంటి వాడికి ఎంత సులభంగా చెప్పాడు. ఏమి వీడికి కష్టమే లేదు. వీడికి మిగతా వాళ్ళకైతే ఇంకేదో శ్రమ పడాలి. ఐశ్వర్యం కోరుకున్న వాడికి ఏవో తెలియాలి, ఆత్మను కోరుకున్న వాడికి మరొకటి తెలియాలి. కానీ భగవంతుడిని కోరుకునేటువంటి వాడికి నిరంతరము వాడికి తను చేసే ప్రతిదీ లోపల ఉండేటటువంటి అంతర్యామిగా నడిపించేటటువంటి భగవంతుడే స్వీకరిస్తున్నాడు. తను చేసే ప్రతిదీ కూడా వాని ఆరాధనము, యజ్ఞము. కనుక వాడికి యజ్ఞం అనే భావన ఉంది. అది సతత స్మరణము ఉంది వాడికి. ఈ సతతము స్మరణ ఉంది కనుక వాడికి అంత్యకాలంలో కూడా ప్రత్యేకించి స్మరించాల్సిన అవసరం వాడికి లేదు. ప్రత్యేకించి ఆ సమయంలో కష్టం వచ్చిన సమయంలో దేవుణ్ణి తలుచుకోవాల్సిన అవసరం వాడికి రాదు. కష్టం వచ్చినప్పుడే దేవుణ్ణి వాడు తలుచుకుని అంటే మిగతా టైంలో వాడు తలుచుకోవట్లేదు కదా అర్థం వాడికి. అంటే వాడికి దేవుడు ఎందుకోసం ఉపయోగపడతాడంటే కష్టాలు తీర్చడానికి మాత్రం ఉపయోగపడతాడని అర్థమా? నిజమైన భక్తుడికి అలా ఉండదు. అది కష్టమా, సుఖమా,
రెండూ లేనిటువంటి ఒక ఉదాసీన దశ అనేటువంటి ప్రశ్నే లేదు. అంటే వీడు ఎప్పుడు కూడా వాడినే తలుచుకుంటూ అదే ఆనందంగా గడుపుతూ ఉంటాడు. వాడు తద్గత ఆహ్లాద మనస్కుడై ఉంటాడు ఎప్పుడు కూడాను. అంచేత ఆపద వచ్చినప్పుడు ఈవేళ కొత్తగా తలుచుకోవడం అనేది అవసరం ఏమిటి వాడికి? ఇప్పుడు తలుచుకుంటూనే ఉంటాడు. వాడు ఎదురుకుండా సింహాన్ని చూసినా అందులో విష్ణువునే చూస్తాడు. ప్రహ్లాదుడి స్థితి మనకు అదే కదా చెప్తుంది. మనకి పాముని చూశాడు, కత్తుల్ని చూశాడు, ఏనుగుల్ని చూశాడు, నిప్పుల్ని చూశాడు. ఏది చూసినా దానికోసం అదేదో తనకేదో చేస్తుంది అని అనుకోలేదు అతను అప్పుడు విష్ణువునే చూస్తున్నాడు, అంతకుముందు విష్ణువునే చూస్తున్నాడు. తండ్రి ఏదో చేసినా దాంట్లో కూడా విష్ణువునే చూశాడు. ఆయన విష్ణువే అతన్ని కాపాడుకున్నాడు. అంటే వీడేం చేస్తున్నాడు అనమాట? అనుచింతనము చేస్తున్నాడు. పరమం పురుషం దివ్యం అనుచింతయన్ యాతి. ఎప్పుడు కూడా భగవంతుడితో కలిసే వీడు తన యొక్క గమనాన్ని సాగిస్తూ ఉన్నాడు కనుక వీడికి అప్పుడు ప్రత్యేకించి తలుచుకోవాల్సిన అవసరం వీడికి ఉండదు. బట్ ఎప్పుడైనా నియమం అయితే ఒకటి, అది మనం తలుచుకుంటూ ఏది ఉంటామో అదే మనకి చివరి కాలంలో స్మరణకు వస్తుంది. చివరి కాల స్మరణ అనేది భగవంతుడి మీద కలగాలి అని అనుకుంటే ముందు నుంచి చెయ్యాలి. అయితే ఇక్కడ రామానుజుల వారి యొక్క చరిత్రకి సంబంధించిన ఒక అందమైన సన్నివేశం ఉందండి. రామానుజుల వారికి విద్యాభ్యాసం చేసే రోజుల్లో అక్కడి నుంచి పూర్తి చేసుకుని బయటికి వచ్చేసిన తర్వాత కొన్ని సందేహాలు కలిగాయి. 6 సందేహాలు కలిగాయి. ఇవి ఎలా తీరాలి అని వారు ఆలోచించే సందర్భంలో కాంచీపూర్ణులని ఒక మహానుభావులు కాంచీపురంలో ఉండేవారు. వారు ప్రతిరోజు రాత్రిపూట దేవుడికి ఆయన శయనోత్సవంలో వింజామరం వీస్తూ భగవంతుడితోటి మాటలాడేవాడు అని విన్నారట. సరే, అలాంటి మహానుభావులు కదా, తనకి సందేహాలు తీర్చాల్సిందే అని వెళ్ళి ఆయన దగ్గర తనకు ఉండే 6 సంశయాలని కూడా వెలిపుచ్చారట. నాయన నేను భగవంతుని అడుగుతా, ఆయన చెబితే నీకు చెప్తాను అన్నారట. సరే, తర్వాత మళ్ళీ వీరు వెళ్ళినప్పుడు ఈయన భగవంతుణ్ణి అడిగారు. అడిగితే భగవంతుడు వారికి సమాధానాలు కూడా చెప్పారు. అందులో ఒక ప్రశ్న ఏంటంటే, జీవుడికి అంత్యకాల స్మృతి అనేది మనకి శాస్త్రం చెబుతోంది. కానీ అంత్యకాలంలో జీవుడు ఎట్లా ఉంటాడో మనకేం తెలుస్తుంది? వాడు ఏదైనా ఒక ప్రమాదం జరిగి దేహ బాధలతోటి పీడితుడై ఉండొచ్చు, లేదు వాడికి స్పృహే లేకుండా దేహం మీద పడి ఉండొచ్చు. అప్పుడు వాడు ఏం తలవగలుగుతాడు? కనుక అంత్యకాల స్మృతి మాత్రమే వీడికి మోక్షాన్ని ఇస్తుంది అంటే అసలు ఆ అంత్యకాల స్మృతి కలగడం అనేది చాలామందికి కుదరదు. ఎందుకని? కంఠ అవరోధన విధి కఫ వాత పిత్తముల చేత ఏర్పడితే వీడికి అసలు స్మృతే రాదు, వాటి యందు ఉండేటువంటి బాధ తప్ప. మరి ఇదే కనుక నియమం అయితే ఎవ్వడికి అసలు మోక్షం అనేటటువంటిది ఉండదు కదా. దీని గురించినటువంటి సంశయం ఒకటి నాకుంది, అది కాస్త మీరు అడిగి చెప్పండి అని అడిగారు. రామానుజుల వారి యొక్క ప్రశ్నని కాంచీపూర్ణులు కంచి వరదరాజస్వామి దగ్గర విన్నవించినప్పుడు, అంత్యకాల స్మృతి సామాన్యమైనటువంటి రీతిలో అవసరమే, కానీ ఎవడైతే నాకు శరణాగతి చేస్తాడో అలాంటి వాడి విషయంలో గతంలో నేను చెప్పినటువంటి ఒక ప్రతిజ్ఞ ఉందయ్యా. వరాహ స్వరూపంలో నేను వచ్చినప్పుడు, స్థితే మనసి సుస్వస్థే శరీరే సతి యో నరః ధాతు సామ్యే స్థితే స్మర్త విశ్వరూపం చ మామజం తతస్థం మ్రియమాణంతు కాష్టపాషాణ సన్నిభం అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతిం అని నేను చెప్పాను కదా అని అన్నట్టండి ఆయన. అంటే మామూలు వాడైతే తలుచుకోవాలి, కానీ ఒకసారి శరీరము ఇంద్రియాలు మనస్సు బుద్ధి కుదురుగా ఉండేటటువంటి సమయంలో ఎవడైనా సరే నాయందే తన యొక్క ఆత్మార్పణం చేసి నాయందే తన భారాన్ని పెట్టినట్టయితే అలాంటి వాడి విషయంలో అంతిమ స్మృతి చివర వాడికి ఉండి తీరాలి అనేటువంటి నిర్బంధాన్ని నేను పెట్టను. ఎందుకంటే వాడికి ఓపిక ఉండేటప్పుడు కుదురుగా ఉండేటప్పుడు ఒకసారి నాయందు భారం పెట్టాడు కనుక వాడి యొక్క బాగోగుల్ని నేనే చూసుకుంటాను. అలాంటి ఒక
ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠ అవరోధన విధి వాడికి ఏర్పడితే ఆ సమయంలో వాడు చేయాల్సినటువంటి స్మరణ నేనే చేస్తా. నా యందు ఒకసారి భారం పెట్టాడు కదా వాడు ఓపిక ఉన్నప్పుడు. ఓపిక లేనప్పుడు వాడి యందు ఇది నువ్వు చేస్తే తప్ప నీకు ఇది లభించదు అనే నిర్బంధాన్ని పెట్టే క్రూరుణ్ణి కాను నేను. చేత అప్పుడు తప్పకుండానే ఒక న్యాయవాది విషయంలో మనం మన భారాన్ని పెట్టి వాడిని మన తరఫున కోర్టులో వాదించమన్నప్పుడు మన తరఫున ఆయనే ఎట్లాగైతే అవసరం వచ్చినప్పుడు చక్కటి వాదన చేసి మనకి విజయాన్ని కలిగించగలుగుతాడో అలాగే ఈ దేహంలో ఉండే మంచి కాలంలో నాయందు భారం పెట్టినట్టయితే నేనే వాడిని స్మరించుకుంటా. చివరి క్షణాల్లో వాడు చేయలేనప్పుడు, చెయ్యగలిగి ఉండి వాడు చేయకపోతే కాదు, చెయ్యలేని స్థితి వాడికి దాపురించినట్లయితే ఆ అంతిమ స్మరణ నేను చేస్తాను అని భగవంతుడు రామానుజుల వారికి సమాధానం చెప్పమని చెప్పాడు అని మనకు ఒక అందమైనటువంటి సంఘటన రామానుజుల వారి కాలంలో కనిపిస్తుంది. కనుక ఎవరైతే రామానుజుల వారి యొక్క ఆదేశం ప్రకారం భగవత్ చరణాగతి చేసి ప్రపన్నులై చక్కటి వైష్ణవులై పంచసంస్కార పరులు అవుతారో అలాంటి వాళ్ళ విషయంలో భగవంతుడు అంతిమ స్మరణని ఆయన చేసుకుంటాడు. మిగతావన్నీ అందరికీ సమానము అన్నమాట అని ఇంతవరకు విషయ ప్రతిపాదన చేసి భగవంతుడు ఇక అభ్యాస యోగయుక్తుడు కావాలి అని చెప్పాడు. అంటే చక్కటి ధ్యానాన్ని అభ్యాసం చేయాలి అన్నాడు. ఏమి అభ్యాసం చేయాలి? ఇప్పుడు ఐశ్వర్యార్థికి వచ్చే స్థితి నువ్వు చెప్పావు, ఆత్మార్థికి వచ్చే స్థితి నువ్వు చెప్పావు, కానీ వాళ్ళు చేయవలసిన అభ్యాసం ఇది అని నువ్వు చెప్పలేదు కదయా. ఏం అభ్యాసం చేయాలి అని అడిగాడు అర్జునుడు. దానికి స్వామి 9వ శ్లోకం దగ్గర నుంచి అభ్యాస విధి ఏమిటి అనేది వివరిస్తాడు. తెలుసుకునే ప్రయత్నం మనం కూడా చేద్దాం. జై శ్రీమన్నారాయణ.